ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల నీటి మట్టాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒకవైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కు చేరువవుతుండటంతో సాగుపై సందిగ్ధత నెలకొంది. గత ఏడాది ఇదే సమయానికి భారీ వరదలతో కళకళ్లాడిన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇప్పుడు వరద ప్రవాహం లేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ లో ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితిపై టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నీటి నిల్వలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ప్రాజెక్టు ఏఈ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు లాస్ట్ ఇయర్ ఇదే టైంకు ప్రాజెక్టులో ఎంత నీటి మట్టం ఉండే, ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీరు? IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. గత సంవత్సరంలో ఇదే సమయానికి ప్రాజెక్టులో 1064 ఫీట్ల నీరైతే ఉండే నీటి మట్టం. దానికి సంబంధించిన కెపాసిటీ అనేది 14 టీఎంసీల నీరు మాత్రమే ఉండే. ఈ సంవత్సరంలో ప్రజెంట్ ఇదే సమయానికి 1 ఫీటు మాత్రమే మనం ఎగువ వాటర్ నీటి మట్టం అయితే ఉంది. అయితే వాటర్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ ప్రజెంట్ ఇప్పుడు 14.9 అంత టీఎంసీ మాత్రమే ఉంది. అయితే మనకు ఫుల్ రిజర్వాయర్ లెవెల్, మ్యాక్సిమం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది 1091 ఫీట్స్. సో దానికి మనకు ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ అనేది 80.5 టీఎంసీ. అంటే ఈ 6 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కంటే ఎక్కువగా ఉన్న 6 టీఎంసీలు మనకి ఎన్ని రోజుల పాటు సాగునీటికి, తాగునీటికి సరిపోయే అవకాశం ఉంది? ఒకవేళ వరదలు రాకుంటే, వర్షాలు ఇప్పటికే జూన్ మాసం ముగుస్తున్నా, వర్షాలు లేవు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మనకు తాగునీటి, డ్రింకింగ్ వాటర్కి అయితే మనకు ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే సాగునీటికి వచ్చేసరికి ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ ఈ సమయానికి ఎంతో కొంత వర్షాలు అయితే పడి ఉంటాయి. కాబట్టి మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో, ఎగువ గోదావరి ప్రాంతంలో, సో అది జైక్వాడ్ ప్రాజెక్టు కానీ, విష్ణుపురి కానీ, దాంట్లో ఎంతో కొంత ఇన్ఫ్లోస్ అనేది ఈ పాటికి వచ్చే ఉంటాయి. సో ఈసారి మనకు వర్షాలు అనేది తక్కువ పడడం వలన ఇంతవరకు గోదావరిలోకి అయితే ఇన్ఫ్లోస్ లేవు. చాలా లోకల్ రెయిన్లో ఎంతైతే రెయిన్ పడిందో అంత మాత్రమే ఇన్ఫ్లోస్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ సాగునీటికి అయితే ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మనకు వర్షాలు అనేది పడకపోతే. పూర్తిగా ఆందోళన గురి చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు ఎంతో కొంత అయితే పడతాయి, కాకపోతే కొంచెం లేట్గా పడడం ఇట్లాంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో కొంచెం నమ్మకంతో ఉంటే బాగుంటుంది. మొత్తం మీద ఆలస్యమైనప్పటికీ వరదలు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రాజెక్టు నీటి నిల్వలకు సంబంధించి చూస్తే, ఒకసారి ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 80.5 టీఎంసీలు, కానీ ప్రస్తుతం 14 టీఎంసీలు మాత్రమే SRSP ప్రాజెక్టులో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి 1091 అడుగులకు గాను 1063 అడుగుల నీరు ప్రస్తుతం ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో 1063 అడుగుల నీరు ప్రాజెక్టులో ఉంది. అంటే 14.920 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉండే. గత సంవత్సరంతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ ఇదే టైంకు భారీగా వరదలు వచ్చాయి కాబట్టి ఎలాంటి ఆందోళన లేదు. ఈసారి వరదలు లేవు, వర్షాలు కూడా కురవడం లేదు. జూన్ మాసం ముగుస్తుంది, ఇప్పటికి కూడా ఎగువ నుంచి ఎలాంటి వరదలు రాకపోవడంతో ఒకవైపు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. బాబ్లీ ప్రాజెక్టు కానీ, ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి గైక్వాడ్ లాంటి ప్రాజెక్టుల నుంచి భారీ వరద వస్తే తప్ప ఇక్కడ ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగే అవకాశం కొనసాగుతలేదు. అయితే ఇప్పటికైతే తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. రైతులు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ఈసారి సాగు విస్తీర్ణం కూడా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.